ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో శశి థరూర్ అంశం హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఏడాది ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. దీనికి కారణం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారని చెప్తున్నారు. 4 సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన శశి థరూర్ 2026లో కేరళ అసెంబ్లీకి జరిగే ఎన్నికల నాటికి రాజీనామా చేస్తారా? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దేశ రాజధానిలో రాహుల్, సోనియా, ప్రియాంకలతో పాటు కాంగ్రెస్కు చెందిన సీనియర్ నాయకులున్న ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమంతే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గుతున్న ఆదరణ అని చెప్పుకోవచ్చు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వయాన రాహుల్ యూపీలోని అమేథీలో ఓడిపోయారు. ఓటమి భయంతోనే ఆయన కేరళలోని వయనాడ్లో పోటీ చేసి గెలిచి పరువు కాపాడుకున్నారు. ఈసారి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల గెలిచారు. అయితే వయనాడ్కు రాజీనామా చేసి సోదరి ప్రియాంక గాంధీకి బహుమతిగా ఇచ్చారు. రాయబరేలీ సీట్ను ఉంచుకున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీపై ప్రజల్లో ప్రజా వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ పార్టీకి సీట్లు కాస్త ఎక్కువగానే వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే 2024లో గణనీయమైన సీట్లు సాధించుకుంది కాంగ్రెస్. ఇవన్నీ ఒకేటైతే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ లో కుటుంబ స్వామ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2024 కంటే ముందు పార్టీ సీనియర్లు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, శశి థరూర్ లాంటి నాయకులు పార్టీపై తిరుగుబాటు చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ బాధ్యత తీసుకోవాలని వారు గళమెత్తారు. దీనిపై అధిష్టానం వారిపై కన్నెర చేసింది. అటు తర్వాత గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేసి కశ్మీర్లో సొంతంగా ఓ పార్టీ పెట్టుకున్నారు. ఇక తాజా అంశం విషయానికి వస్తే కాంగ్రెస్ మరో సీనియర్ నాయకుడు కేరళకు చెందిన శశి థరూర్ కూడా రేపు మాపో కాంగ్రెస్ కు రాజీనామా చేయబోతున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తడంతో సహజంగానే కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించి ఉంటుంది. 4 సార్లు ఎంపీగా గెలిచిన థరూర్ వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీకి జరిగే ఎన్నికల ముందే మాతృ సంస్థకు రాజీనామా చేస్తారన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆయనకు రాజకీయాల కంటే పుస్తకాలు చదవడం, కొత్త పదాలు కనిపెట్టి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం, దానిపై పెద్ద ఎత్తున చర్చ జరగడం చాలా మంది చూసే ఉంటారు. దీంతో పాటు ఆయనకు పుస్తక పఠనం అంటే ఆసక్తి. చదివిన విషయాలు కొత్తగా ఉంటే వాటిని ప్రజలతో పంచుకుంటారు. అలాగే ఆయన మేధావి, కొత్త అంశాలను అన్వేషిస్తుంటారు. అయితే ఇక్కడ మరో టాక్ కూడా వినిపిస్తోంది. బీజేపీ కూడా ఆయనకు గాల వేయాలని చూస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేరళ శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. కాగా బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అన్న ముద్ర పడింది. ఆ ముద్ర నుంచి బయటపడడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరాది కంటే దక్షిణాదిన మెరుగైన ఫలితాలు సాధించింది. అయితే శశి థరూర్ ముందు బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాగా థరూర్ వై యామ్ ఏ హిందూ అనే పుస్తకాన్ని రాశాడు. దీంతో పాటు ఆయన పలు పుస్తకాలను రాశాడు. ఇక ఆయన ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తనను సరైన విధంగా వినియోగించుకోకపోతే తన దారి తాను చూసుకుంటారని, తన ముందు బోలెడని ఆప్షన్స్ ఉన్నాయని, అవే కాకుండా తనకు ఇతర వ్యాపకాలు కూడా ఉన్నాయని ఆయన న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మలయాళం పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ చెప్పాడు. దీంతో తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరిక చేసినట్టయింది. ఆయన పాడ్కాస్ట్ లో చెప్పింది ఏమిటంటే పార్టీ తనను సక్రమంగా వినియోగించుకుంటే సరి, లేదంటే తన దారి తాను చూసుకుంటా, తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చేసుకోవడానికి చాలా పనులున్నాయని చెప్పుకొచ్చారు. అదే పాడ్కాస్ట్ లో ఆయన దీని గురించి మరింత వివరణ ఇచ్చారు.
పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తనకు వేరే ఆప్షన్ లేదనుకుంటున్నారా? తన వ్యాపకాలు తనకున్నాయి, తనకు పుస్తకాలంటే ఇష్టం, ప్రసంగాలు చేస్తే ప్రపంచంలోని పలు దేశాల నుంచి తనకు ఆహ్వానాలు వస్తుంటాయి, వచ్చి ప్రసంగించమని కోరుతుంటారు, అలాగే పుస్తక పఠనం చేసుకుంటారు, అలాగే తాను బీజేపీలో చేరుతానా చేరనా అని స్పష్టంగా చెప్పలేదు. కాగా శశి థరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కాషాయ పార్టీని పొగిడి కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. మోదీని ప్రశంసించినందుకు రాహుల్, సోనియా థరూర్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. డొనాల్డ్ ట్రంప్ ఇండియా విధిస్తున్న పన్నులపై మోదీ ముందే ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా దిగుమతులపై ఎంత పన్ను విధిస్తే తాము ఇండియా నుంచి వస్తున్న దిగుమతులపై అంతే పన్ను విధిస్తామని మోదీ ముందే చెప్పాడు. మొహమాటం లేకుండా చెప్పాడు ట్రంప్. దీనిపై శశి థరూర్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని ట్రేడ్ టారిఫ్ల గురించి ముఖాముఖిగా మాట్లాడుకోవడం చాలా బాగుంది. తమ సమస్యల గురించి ప్రత్యేకంగా మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది కదా అన్నారు థరూర్. వ్యాపారం, వాణిజ్యాలకు సంబంధించి ఇంకేమైనా సమస్యలుంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పరిష్కరించుకుందామని నిర్ణయించారు. ఇది శుభ పరిణామమన్నారు. పనిలో పనిగా ఆయన బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా కాషాయ పార్టీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఓడించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా కళ్లు తెరిచి సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ సిద్ధాంతాలను, ఆలోచనలను దేశంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరించేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూచించారు థరూర్. శశి థరూర్ కామెంట్లు సహజంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. అయితే థరూర్ తాను పార్టీ అధికార ప్రతినిధిని కాను, కానీ ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా తన అభిప్రాయాలను తెలియజేశారని చెప్పుకొచ్చారు. భారతీయుడిగా పార్టీలకు అతీతంగా సాధించిన మంచిని చెప్పుకోవాల్సిందేనన్నారు. అయితే కాంగ్రెస్ కు మింగుడు పడని అంశమేమిటంటే వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు థరూర్ ఇలాంటి కామెంట్లు చేసి పార్టీని ఇరుకున పెడుతున్నాడని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మలయాళ సినీ నటుడు సురేష్ గోపిని త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి నిలబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. గోపి గెలిచాడు. 2026 కేరళ శాసనసభ ఎన్నికల నాటికి థరూర్పై బీజేపీ ఒత్తిడి తెచ్చి ఎన్నికల్లో నిలబెట్టి కాంగ్రెస్ కు షాకిస్తుందా అన్న ఊహాగానాలు దేశ రాజధానిలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. మరి థరూర్ కాషాయ కండువ కప్పుకుంటాడా లేదా అనేది కాలమే చెప్పాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ.